వెల్కమ్ టు ముత్యాల సాగు. ఈ ముత్యాల సాగులో మనము ఫిల్టరేషన్ ఏ విధంగా సెట్ చేయాలి అన్న అంశం గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేయాలంటే 250 వాట్స్ మోటార్ ఒకటి ఈ విధంగా దీంట్లో ఉంది. నీళ్ళల్లో ఆడే మోటార్ అంటారు దీన్ని. నీళ్ళలోనే వాటర్లోనే ఆడుతుంది ఇది. 250 వాట్స్ ఇది, లేదా 200 వాట్స్ కానీ, అంటే 1/4 HP వాట్స్ మోటార్ తీసుకొని, ఇది రింగ్ పైప్, ఇది ఉంది కదా, ఇది రింగ్ పైప్ అనమాట. ఈ రింగ్ పైప్ అనేది ఆ మోటార్కి అటాచ్ అవుతుంది. 1 ఇంచు రింగ్ పైప్ ఇది 1 ఇంచు రింగ్ పైప్ అనమాట. ఈ 1 ఇంచు రింగ్ పైపుకు ఆ మోటార్కు సెట్ అవుతుంది. లోపల నీళ్ళలో ఉంది మోటార్. ఆ మోటార్కు 1 ఇంచు రింగ్ పైప్ సెట్ చేసి ఈ విధంగా 200 లీటర్స్ డ్రమ్ తీసుకోవాలి. ఒకటి వీడియోలో చూస్తున్నారు కదా, అది 200 లీటర్స్ డ్రమ్ము. లేదంటే మీరు 100 లీటర్స్ డ్రమ్ అయినా తీసుకోవచ్చు, ప్లస్ 120 వాట్స్ మోటార్ అయినా తీసుకోవచ్చు. అంటే మనకు మినిమం తక్కువలో తక్కువ మన ట్యాంకులో వాటర్ కెపాసిటీని బట్టి మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ట్యాంక్లో వాటర్ మినిమం ఒక 10,000 లీటర్స్, 10,000 లీటర్లు వాటర్ ఉందనుకోండి. దాన్ని మనము గంటకు 4,000 లీటర్లు అంటే 3 గంటలు ఆడిస్తే మొత్తం వాటర్ అంతా ప్యూరిఫైర్ అయ్యి శక్తితో కూడుకున్న వాటర్ ఒకటి మన ట్యాంక్ లేకపోతుంది. ఇది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మోటార్ తీసుకుంటాము. మోటార్ తీసుకుని 1 ఇంచు రింగ్ పైప్ సెట్ చేసుకుంటాము. 1 ఇంచు రింగ్ పైపుకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది 1/4 ఇంచు పీవీసీ పైపు, బ్లూ పైపు. 1/4 ఇంచు పీవీసీ పైపు, బ్లూ పైపు. ఇది 1 ఇంచు రింగ్ పైపు. 1/4 ఇంచు పీవీసీ పైపుకు 1 ఇంచు రింగ్ పైపు సెట్ అయిపోతుంది. 1/4 ఇంచు పీవీసీ పైపుకు 1 ఇంచు రింగ్ పైపు సెట్ చేసిన తర్వాత, ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా మూటలు, బొగ్గు, కట్టె బొగ్గు. బొగ్గు అంటే మామూలుగా కట్టె బొగ్గు అంటే కట్టెలతో ఏడన్నా బొగ్గు తయారు చేస్తుంటారు కదా, అట్లా ఒక బ్యాగో అర్ధ బ్యాగో తీసుకొని ఇట్లా మూట కట్టాలి. డ్రమ్ముకు లేయర్స్ కావాల్సిన ఈ డ్రమ్ములు ఉంటాయి. ఈ మెయిన్ డ్రమ్ములు ఉంటాయి. చిన్న డ్రమ్ములో ఈ డ్రమ్ములో ఉంటుంది. ఇది కూడా అట్లా పైన చూస్తున్నట్లు ఈ రాళ్ళు ఏం అవసరం లేదు. ఈ రాళ్ళు ఎందుకు వేసినామంటే బొగ్గు అనేది తేలాడకుండా వేసినామంతే. ఈ పైప్ చుట్టూ మనము లోపలికి ఈ 200 లీటర్స్ డ్రమ్ ఉంది కదా, లోపలికి ఇక్కడ నుంచి ఈ పైప్ అనేది, ఈ 1/4 ఇంచు పైప్ అనేది ఇట్లా ఇదే విధంగా లోపలికి ఉంటుంది. కిందికి ఇక్కడ బెండ్ వేసేస్తాం ఒకటి కింద. 1/4 ఇంచు పీవీసీ పైప్ పెట్టిన తర్వాత కింద బెండ్ వేసేస్తాం. బెండ్ వేసేసి ఈ 1/4 ఇంచు పీవీసీ పైప్ చుట్టూ ఫస్ట్ బొగ్గు వేస్తాం. చిన్న చిన్న మూటలు కట్టేసి వీడియోలో చూపించినట్లు ఈ విధంగా మూటలు కట్టేసి ఫస్ట్ బొగ్గు వేసిన తర్వాత ఏదన్నా పాతది సిల్క్ చీర వేస్తాం. తర్వాత మళ్ళా రాయి మీద పాతది సిల్క్ చీర, తర్వాత బొగ్గు, మళ్ళా చీర, తర్వాత రాళ్ళు, తర్వాత చీర, ఇట్లా 4 లేయర్స్ వేసిన తర్వాత వాటికి అయిపోతుంది. ఇటు పైకి వీడియోలు చూస్తాను కదా, ఇట్లా ఈడ నిప్పల్స్ హోల్ వేసింటాం బయటికి. ఇట్లా పీవీసీ డ్రమ్ నిప్పల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. డ్రమ్ నిప్పల్స్ తీసుకుంటే ఇట్లా హోల్ వేస్తాం డ్రమ్ముకు బయట. అవుట్పుట్ ఏదన్నా 1 ఇంచు పైప్ తీసుకొని హీట్ చేసి ఇట్లా హీట్ వేసిన తర్వాత దీనికి డ్రమ్ నిప్పల్స్ సెట్ చేసి ఇదే పైపు ఈ విధంగా 1/4 ఇంచు పీవీసీ పైపుకి ఇట్లా కిందికి అటాచ్ ఇచ్చేస్తాం. ఈ విధంగా కిందికి, అంటే ఈ ట్యాంకులో వాటరే ఈ మోటార్ తీసుకొని ఈ విధంగా రింగ్ పైపులో వచ్చి ఈ విధంగా ఈ పైపులో కిందికి వెళ్ళిపోతుంది వాటర్. కిందికంటే వీటికి వచ్చేస్తుంది వాటర్, పైనుంచి కిందికి వచ్చేస్తుంది. అంటే మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆవు పేడ, ఆవు పంచదము, వేరుశనగ చెక్క, బియ్యం తవుడు ఈ మిశ్రమం ఇచ్చినప్పుడు మనము ఇట్లా చిన్నగా క్లాత్లో వడపోసుకొని ఇస్తాం. ఈ చిన్న క్లాత్లో వడపోసుకుంటాం. అయినా కానీ మనకేమవుతుంది, వాటర్ అనేది మడ్డి అవుతుంది. ఆ మడ్డిని ఏమవుతుంది, ఈ మోటార్తో
ఈ మోటార్ ఆడిచ్చినప్పుడు ఫిల్టరేషన్ మోటారు ఈ నీళ్ళుతో లోపలికి వెళ్ళిపోతుంది ఈ డ్రమ్ములే కిందికి వెళ్ళిపోయి ఈ కింది నుంచి మనం లేయర్స్ వేసింటాం 4 లేయర్స్, రాళ్ళు, బొగ్గు, చీరలు అన్నీ పిన్ టు పిన్ అనమాట. లేయర్ టు లేయర్ అంతా ఫిల్టర్ అయ్యి పైకి వస్తుంది. ఈ విధంగా పైకి వస్తుంది. ఇట్లా ఇక్కడ హోల్స్ వేసినాం కదా, వీటికి వస్తుంది వాటర్. వీటికి వచ్చిన తర్వాత ఇదే వాటరే ఈ అవుట్పుట్ పెట్టింటాం కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తాను కొద్దిసేపు ఉంటే. ఇప్పుడు మనము మోటార్ ఆన్ చేసినాము చూడండి, వీడియోలో చూసినట్లుగా అక్కడ ఉంది. ఇదంతా మన సెటప్. ఇది వచ్చేసి డయా 6 ఫీట్ అండి, అంటే 12 ఫీట్. దీంట్లో మినిమం 3000 సెల్స్ పడతాయి. 4 రోజుల క్రితమే మనం వాటర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. 4 రోజుల బ్యాక్, అంటే మనం మినిమం 8 నెలలు అయినప్పటికీ నాకే కొద్దిగా గలీజ్ ఎక్కువ అనిపించి, అమ్మోనియా లెవెల్ అయితే పెరగలేదు కానీ నాకే కొద్దిగా గలీజ్ ఎక్కువ అనిపించి కొద్దిగా వామ్స్ ఎక్కువ వస్తా అంటే వాటర్ చేంజ్ చేసినాము. వాటర్ చేంజ్ చేయడం వల్ల కూడా మనకు కొద్దిగా మోర్టాలిటీ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే మన ట్యాంక్ అనేది లోపలికే ఉంది. మేము 70% వాటర్ అట్లా తీసేసి 30% పెట్టుకుంటాము అని చెప్తాము ట్రైనింగ్లో. కానీ అలా నాకు పెట్టుకోవడానికి అలా కుదరదు కాబట్టి మొత్తం వాటర్ చేంజ్ చేసినాము. చేయడం వల్ల ఈ మోర్టాలిటీ అనేది కొద్దిగా పెరిగింది. అయినా పర్లేదు, కొద్దిగా సెట్ అయితే కొద్దిగా టైం పోతే. మనం ఇప్పుడు మోటార్ ఆన్ చేసినాము. మోటార్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అదే వాటరే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కూడా దీంట్లోకి వేసినాము. ఇది వచ్చేసి క్లోరోఫిల్ 500 mg ట్యాబ్లెట్స్. ఈ విధంగా చూసినట్టు ఫిల్టర్ స్టార్ట్ అవుతుంది. ఇది డైలీ 4 hours ఆడిస్తుంది. చూడండి, ఇట్లా వాటర్ పైకి వచ్చింది, వాటికి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది డైలీ 4 hours అనేది ఆడించడం జరుగుతుంది. దీనివల్ల మనకు 3 విధాలుగా లాభం జరుగుతుంది. ఏ విధంగా అంటే, 1 వాటర్ చెడిపోదు, 2 అమ్మోనియా లెవెల్ పెరగదు, 3 ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఫిల్టరేషన్ పెట్టడం వల్లే మనకు ఆల్చిప్పలు అనేది ఎక్కువగా బ్రతకడం జరుగుతుంది. తర్వాత వీడియోలో మనం ఫీడింగ్ ఏ విధంగా ఇస్తామనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.